నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. డాలర్ మోజు కావచ్చు, విదేశీ ఉద్యోగంపై ఆపేక్ష కావచ్చు, స్వదేశం వీడి విదేశంలో కాలు మోపడం జీవిత లక్ష్యం కూడా అయ్యుండొచ్చు. 3.73 కోట్ల మంది భారతీయులు ప్రపంచ దేశాల్లో నివసిస్తున్నారు. ఎంతో మంది విదేశాలకు వెళ్లేందుకు ఇంకా ఆరాటపడుతున్నారు. అక్కడ జాతీయ అహంకార దాడులను తట్టుకుంటున్నారు. అవమానాలు జరిగినా తలదించుకుంటున్నారు. నిరుద్యోగంతో రోడ్లెక్కుతున్నా పరువు కోసమో ప్రాపకం కోసమో విదేశాలపై మోజు మనోళ్లకు అలాగే కొనసాగుతుంది. కొంతమంది అయితే పంటి బిగున విదేశీ గడ్డపై కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరేమో పొంచి ఉన్న ప్రమాదానికి ఎదురెళ్లకుండా స్వదేశాలకు తిరిగొస్తున్నారు. ఇంకొందరైతే భారత్ కూడా అభివృద్ధి వైపు పరుగులు తీయడాన్ని సానుకూలంగా భావిస్తున్నారు. స్వదేశంలోనే సత్తా చాటేందుకు తరలివస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని భారతీయులు ఇప్పుడు మారారా? ఈ మార్పు మంచిదేనా? ఆర్వీఆర్ టీవీ స్పెషల్ రిపోర్ట్. లోకల్, నాన్ లోకల్, ఇది ప్రాంతీయవాద నాదం. ఇది ఎక్కడికక్కడ వేళ్లూనుకుంది, రోజు రోజుకు విస్తరిస్తోంది. చాలా దేశాల్లో ఇది మరింతగా ఊపందుకుంటోంది. ఎన్ని చట్టాలు సహకరించినా పొరుగింటి లాంటి విదేశంలో పరువు పోగొట్టుకోవాల్సి వస్తోంది. ప్రపంచ నడవడి ఎన్ని అవరోధాలను అధిగమించినా లోకల్, నాన్ లోకల్ స్లోగన్ అనేది ఇప్పుడు మనోళ్లను టారెత్తిస్తోంది. విదేశాలకు భారత్ నుంచి వలసలు నెమ్మదించాయి. అక్కడి నుంచి వేలాది మంది స్వదేశీ బాట పడుతున్నారు. ఇందుకు కారణాలెన్నో. కరోనా తర్వాత కాలంలో ప్రపంచంలో అనేక చోట్ల స్థిరపడ్డ భారతీయులు పెద్ద మొత్తంలో సొంత గడ్డ వైపునకు దారులు తీశారు. 2020 తర్వాత 1.5 కోటి మంది భారత్కు చేరుకున్నట్టు అంచనాలున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సాఫ్ట్వేర్ సంస్థల ఏర్పాటుతో దేశంలో అవకాశాలు పెరగటం. ఇందుకోసం ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డ 300 మంది భారత సంపన్నులు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టారు. అవకాశాల సౌలభ్యం ఓవైపు ప్రోత్సహిస్తుంటే అంతర్జాతీయంగా భారతీయులు ఎదుర్కొంటున్న జాత్యాహంకారం దాడులు, లోకల్, నాన్ లోకల్ భావన పెరిగిపోవడం కూడా భారత్కు శాశ్వతంగా తిరిగొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ అంతర్జాతీయ సర్వే నివేదికల ప్రకారం ఏటా లక్షలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో భారత్కు ఎవరు ఎందుకు తిరిగి రావాలనుకుంటున్నారు అనే దానిపై ఫిన్టెక్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సర్వే ప్రకారం అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్లలో ఎన్ఆర్ఐల్లో దాదాపు 60% పైగా ప్రజలు తమ రిటైర్మెంట్ తర్వాత శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చేయాలని యోచిస్తున్నారట. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సింగపూర్లలో ఉన్నవారిలో 80%, అమెరికాలో ఉన్నవారిలో 75% మంది తిరిగి రావడానికి మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే భారతదేశంలో అందున బెంగళూరు, హైదరాబాద్, ముంబై, నోయిడా వంటి మహానగరాల్లో ఐటీ హబ్ల స్టార్టప్ సంస్కృతి పెరిగింది. దీనికి తోడు లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్స్. దీంతో ఏటా దాదాపు 1.5 నుండి 2 లక్షల మంది సాఫ్ట్వేర్ మరియు హైటెక్ నిపుణులు శాశ్వతంగా ఇక్కడే స్థిరపడడానికి తిరిగి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పౌరసత్వం సాధించాం, మాకిక్కడ నివసించే హక్కుందని అంటున్నారా? ఈ దేశంలో మనలా వచ్చినోళ్లు లక్షలాది మంది ఉన్నారు. మనకేంటని ధీమాగా ఉన్నారా? అయితే కొన్ని సందర్భాలు అచేతనంగా ఉంటాయి. ఏమి ఉన్నా, ఎంతమంది ఉన్నా అవసరానికి అక్కడకు రావడం లేదు. ఎన్ని చట్టాలు ఉన్నా జాత్యహంకార దాడులు ఆగడం లేదు. ప్రస్తుతం అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లోని పరిస్థితులు చూద్దాం. భారతీయులు ప్రధానంగా స్వదేశానికి రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. మన దేశంలో అవకాశాలతో పాటు విదేశాల్లో దాడులు, లోకల్ ఫీలింగ్స్ వల్లే బలవంతంగా ఆయా దేశాలను విడిచి వచ్చేస్తున్నారు. ఈ తరహా వైపరీత్యం భరించలేని స్థాయికి చేరుకుంది. ఆస్తిపాస్తులను ఉన్నపలంగా వదులుకొని స్వదేశానికి రావాల్సిన అగత్యం పొరుగు దేశాల్లో ఏర్పడుతుందంటే నమ్మాల్సిందే. గ్లోబలైజేషన్తో ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారినా, మానవ మేధస్సు అనన్య సామాన్యంగా అవధులు దాటినా వ్యక్తి ఆలోచనను తాను గీసుకున్న గిరి దాటడం లేదు. ఏ దేశం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఫస్ట్ మై కంట్రీ లేదంటే ఫస్ట్ మై స్టేట్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బలంగా నాటుకుపోయిన ఈ వైపరీత్యానికి తగ్గట్టే అధినేతలు సైతం అడుగులు వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీన్ని ప్రాంతీయ భావం అనక తప్పదు. ఇప్పుడు ఈ నినాదమే విదేశాల్లో ఉన్న మన వారిని సెకండ్ గ్రేడ్ పీపుల్ గా చూస్తోంది. డిజిటల్ యుగం అనేది కులమత వర్గ ప్రాంతీయతకు చాలా దూరమని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఉపాధి, ఉద్యోగాల విషయానికి వస్తే అన్నీ పట్టింపే. యుగాలు, జనరేషన్లతో ఇక్కడ పని లేదు. నేను లోకల్ ఇక్కడ అయినా నాకు జాబు లేదు, కానీ ఎక్కడి నుంచో వచ్చేసి నువ్వు ఉద్యోగం కొట్టేస్తే దాని పర్యవసానం అంటే నిరుద్యోగిత భారాన్ని నేను మోయాలా అనే భావం ఇప్పుడు అంతటా అలుముకుంది. ఈ జాడ్యం అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వేళ్లూనుకుంది. అది కాస్త ఇప్పుడు జడలు విప్పుకుంది. విదేశీయులుగా అడుగుపెట్టి అక్కడ ఉద్యోగాలు చేయడాన్ని స్థానిక నిరుద్యోగులు, వేర్పాటువాదులు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. అమెరికాలో భారతీయుల స్థానం ఎక్కడ?
ప్రస్తుతం అమెరికాలో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? భారతీయులు ఎక్కువగా ఏ దేశాలకు వలస వెళుతుంటారు? చదువులు అయిపోయినా ఉద్యోగాలు రాని నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? సంవత్సరాలు దాటినా చావో రేవో అంటూ పాశ్చాత్య గడ్డపైనే మనోళ్లు ఎందుకు పాకులాడుతున్నారు? మా దేశం విడిచిపోండంటూ ఎక్కడికక్కడ విదేశాల్లోని లోకల్స్ డిమాండ్ చేస్తున్నారు. సదరు దేశంలోని పౌరసత్వం సాధించినా, అక్కడే పుట్టి పెరిగినా, తనకు ముందు 1-2 తరాల మూలాలు అక్కడే అయినా వర్ణభేదంతో విభేదిస్తున్నారు. దీంతో విదేశీ మోజులో వెళ్లిన వారు డాలర్, ఇతర విదేశీ కరెన్సీ వ్యామోహంలో మునిగిపోయినోళ్లు స్వదేశానికి రాలేక, విదేశంలో అడ్జస్టే ఉండలేక సతమతమవుతున్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా భారత్ నుంచి ఎక్కువ మంది వలస వెళ్లే దేశాలు అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, జర్మనీ, గల్ఫ్, మలేషియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, కెనడా వంటి తదితర దేశాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. మనోళ్లు విద్యార్థులుగా, ఉద్యోగులుగా ఎన్నో దేశాలకు వెళ్తున్నారు. అమెరికాని చూస్తే అక్కడ పరిస్థితులు ప్రస్తుతం చాలా కఠినంగా తయారయ్యాయి. ఏ కారణంతోనైనా దేశం నుంచి వస్తే ఇక అంతే సంగతులు. మళ్ళీ ఆ దేశం తిరిగి వెళ్లే మార్గాలు దాదాపు మూసుకుపోయినట్టే. చదువులు పూర్తి చేసుకుని ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఇప్పుడు ఇక్కడ లక్షల్లో చేరింది. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులు, వారి సంతతి నివసిస్తున్నారు. వీరు అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.6% అన్నమాట. అమెరికాలో నివసిస్తున్న ఆసియా దేశాల జనాభాలో చైనీయులు దాదాపు 55 లక్షల మందితో ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ నివసిస్తున్న భారతీయుల్లో 51% మందికి అమెరికా పౌరసత్వం లభించింది. 2024 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 50,000 మంది భారతీయులు కొత్తగా అమెరికా పౌరసత్వం పొందారు. భారత్ నుంచి 50,000 మంది నైపుణ్య యువతను జపాన్ ఆహ్వానిస్తానంది. కానీ ఇప్పుడు తూచ్ అనడమే కాదు, దేశం వదిలి ఎందుకు వెళ్లిపోమ్మంటోంది? అంతకు మించి ఇక్కడే పుట్టి పెరిగిన 2-3 తరాల వ్యాపారులను సైతం ఎందుకు తరిమేస్తోంది? ఆస్ట్రేలియాలో మన పాపులేషన్ ఎంత? కంగారూల దేశంలో బ్రిటన్ జనాభా స్థానం ఎక్కడ? ఆ బ్రిటన్లో మన స్థానం ఏంటి? జపాన్. ఈ దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇండియన్ బిజినెస్ పర్సన్స్ టార్గెట్ గా జపనీయులు ఇప్పుడు దాడులకు దిగుతున్నారు. 3 దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ తమ దేశం జపాన్ అనే విశ్వాసంతో బతికే భారత మూలాలున్న వారిని సైతం వదిలిపెట్టడం లేదు. స్థానికేతరుల పేరిట ఈ మధ్య దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 55,000 మంది ప్రవాస భారతీయులు ఇక్కడ స్థిరపడ్డారు. జపాన్కు వచ్చిన మొత్తం విదేశీ జనాభాలో భారత్ది 12వ స్థానం. భారత్, జపాన్ల మధ్య జరిగిన తాజా ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం రాబోయే 5 ఏళ్లలో మరో 50,000 మంది నైపుణ్యం గల భారతీయుల్ని జపాన్ ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రస్తుతం జపాన్ ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. దీనికి తోడు జాత్యహంకార దాడులు భారతీయులపై పెరిగాయి. ఇక్కడే పుట్టి పెరిగి తరాలు గడిచిన వారిని సైతం వదలడం లేదు. దేశం విడిచి వెళ్లిపోవాలని వేర్పాటువాదులతో పాటు ప్రభుత్వం సైతం తాకీదులు జారీ చేస్తోంది. ఇక ఆస్ట్రేలియా పరిస్థితులు ఇందుకు భిన్నమేమీ కాదు. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇక్కడ భారతీయుల సంఖ్య రికార్డు స్థాయిలో 9,71,020 మందికి చేరుకుంది. ఆస్ట్రేలియాకు వలసల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఇంతకు ముందు ఈ స్థానం బ్రిటన్ పేరిట ఉండేది. ఇంగ్లాండ్ దేశస్థులు ప్రస్తుతం 9,70,950 మందితో ఆస్ట్రేలియాలో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాలోనే జన్మించిన 2వ తరం భారత సంతతి ప్రజల్ని కూడా కలుపుకుంటే అక్కడ మొత్తం భారతీయుల జనాభా 10 లక్షల పైనే ఉంటుంది. 2015లో కేవలం 4.49 లక్షలుగా ఉన్న భారతీయుల సంఖ్య ఇప్పుడు 9.7 లక్షలకు పైగా పెరిగింది. ఇక బ్రిటన్లో నివసిస్తున్న శ్వేత జాతీయేతర జనాభాలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ భారత సంతతి సుమారు 21 లక్షలకు చేరింది. ఇది బ్రిటన్ మొత్తం జనాభాలో దాదాపు 3.1%. ఆ దేశం మొత్తం జీడీపీలో 6% కంటే ఎక్కువ వాటా మనోళ్లు అందిస్తున్నారు. బ్రిటిష్ హోమ్ ఆఫీస్ గణాంకాల ప్రకారం బ్రిటన్లోని మిగిలిన సమూహాలతో పోలిస్తే భారతీయులు విద్యాపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నివసించే వారిలో దాదాపు 71% మంది సొంత ఇల్లు కలిగి ఉన్నారు. ఈ మధ్య జర్మనీకి కూడా భారతీయుల వలసలు పెరిగాయి. అది ఎంతగా అంటే ప్రపంచంలో చదువుకునేందుకు జర్మనీ వెళ్లే విద్యార్థుల్లో మన పిల్లలదే అగ్రస్థానం. అలాగే గల్ఫ్ దేశాల్లో కూడా మన దేశం నుంచి భారీగా ఉపాధి కోసం వెళుతున్నారు. గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఏకంగా 9 మిలియన్ల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. మరి మనోళ్లకు ఏ దేశం సేఫ్? అయినా స్వదేశానికి తిరుగుటపా ఎందుకు? ఇటు జర్మనీలోనూ 2,60,000 మంది నుండి 3,11,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. గత 10 ఏళ్లలో జర్మనీలో భారతీయ జనాభా చాలా వేగంగా పెరిగింది. సుమారు 2,08,000 మంది నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఇక్కడ నివసిస్తుండగా మిగిలిన వారు జర్మన్ పౌరసత్వం పొందిన భారతీయ సంతతి వ్యక్తులు. జర్మనీలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులదే అగ్రస్థానం.
ప్రస్తుతం 60,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు అక్కడి విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఇక గల్ఫ్ దేశాలుగా భావించే యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, ఒమన్, బెహ్రెయిన్ తదితర దేశాల్లో ఇండియన్స్ ఎక్కువగా నివసిస్తున్నారు. సుమారు 9 మిలియన్లు అంటే 90 లక్షల మందికి పైగా భారతీయులు ఇక్కడ ఉంటున్నారు. వీరంతా విద్య, వ్యాపారం, ఐటీ, వైద్యంతో పాటు నిర్మాణ, సేవా రంగాల్లో స్థిరపడ్డారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అలాగే భారత్ నుంచి సింగపూర్ కు వలసలు ఎక్కువగానే ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది వరకు సింగపూర్ లో లబ్ధి పొందుతున్నారు. ప్రపంచంలో ఎవరికైనా ఈ దేశం చాలా సురక్షిత ప్రాంతం. భారత్ కు సింగపూర్ కు చాలా విషయాల్లో సారూప్యత ఉంది. అందుకే ఈ దేశాన్ని భారత్ చాలా విశ్వాసపాత్రంగా భావిస్తుంది. అంతేకాదు సింగపూర్ లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు. అలాగే బ్రిటన్, జర్మనీ, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా దేశాల్లో ఉన్న భారతీయులకు రక్షణ కరువైంది. వేర్పాటువాదులు పెరిగి చెలరేగిపోతున్నారు. ఒక్క భారతీయులే కాకుండా అన్ని దేశాల నుంచి వలస వచ్చిన వారంతా వెళ్లిపోవాలన్న డిమాండ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు జాత్యహంకార దాడులు ఆగడం లేదు. ప్రధానంగా భారతీయులు అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు బోలెడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇది ఆయా దేశాల్లో భారతీయులు ఎదుర్కొన్న నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ఇందులో భాగంగా అమెరికా ఫస్ట్ అంటూ ఆ దేశ అధ్యక్షుడు నినాదం అందుకున్నాడు. దీంతో అక్కడి భారతీయుల ఉపాధి సంకటంగా మారింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఎడ్యుకేషన్ వీసా సమయం ముగిసిపోతున్నా ఉపాధి మార్గాలు కానరావడం లేదు. అమెరికా ఫస్ట్ నినాదంతో భారతీయుల వల్ల స్థానికులకు ఉద్యోగాలు దక్కడం లేదనే వాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలంగా వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే H1B వీసా నిబంధనలను కఠినతరం చేసింది. గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో జాప్యం వంటి నిర్ణయాలతో ట్రంప్ స్థానికతకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. దీంతో ముఖ్యంగా భారత ఐటీ నిపుణులను ఇబ్బందులకు గురిచేసే వ్యూహాన్ని అమెరికా అమలు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదం అందుకున్న తర్వాత అక్కడి భారతీయుల పరిస్థితి ఏంటి? అందులోనూ ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి ఏంటి? చదువులు ముగిశాక మన విద్యార్థులు అక్కడ ఏం చేస్తున్నారు? వీసా నిబంధనలు కఠినతరం తర్వాత భారతీయులు అమెరికాలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇదిలా ఉంటే సింగపూర్, చైనా, గల్ఫ్ దేశాల్లో జాత్యహంకార దాడులైతే భారతీయులపై జరగడం లేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు సంకటంగా పరిణమిస్తున్నాయి. సింగపూర్ విషయానికి వస్తే ఇక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. జాత్యహంకార దాడులు, చీటింగ్ తదితర నేరాలకు కొరడా దెబ్బల వంటి కఠిన శిక్షలు అమల్లో ఉన్నాయి. అలాగే చైనాలో కూడా చట్టాలు కఠినమే. అయితే ఇక్కడ లోకల్ ఫీలింగ్ పెద్దగా లేకపోయినా భారతీయుల్ని శత్రుదేశ పౌరులుగానే చూస్తారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తితే అప్పుడు మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇటు గల్ఫ్ దేశాల్లోనూ భారతీయులకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇక్కడ కూడా లోకల్ ఫీలింగ్ తక్కువే. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడ భారతీయుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో భారతీయులు ఆయా దేశాలు వీడక తప్పడం లేదు. అందుకే నిరుద్యోగులతో పాటు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సైతం భారత్కు వచ్చేయాలనే నినాదం ఈ మధ్య వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో స్థిరపడ్డ భారతీయ మేధావులను, ప్రముఖ కంపెనీల సీఈఓలను తిరిగి భారతదేశానికి వచ్చేయండి, ఇక్కడే అద్భుతాలు సాధించండి అంటూ మన రాజకీయ శ్రేణులు, సామాజిక మాధ్యమాల నుంచి పిలుపులు అందుతున్నాయి. నిజంగా మేధావులు, మన సంపన్నులు భారత్లో తిరిగి కాలు పెడితే వారి లక్ష్యాలు నెరవేరుతాయా? ఇక్కడున్న రాజకీయ, సామాజిక వాతావరణం వారికి తోడ్పాటును అందిస్తుందా? వలసలను దేశాభివృద్ధితో ముడిపెట్టొచ్చా? చైనా లాంటి దేశాల నుంచి కూడా వలసలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇది సమంజసమేనా? అభివృద్ధి చెందిన దేశాల నుంచి వలసలు ఎందుకు అనివార్యమవుతున్నాయి? దేశాభివృద్ధి వలసలను నిరోధిస్తాయా? డాలర్పై మోజును తగ్గిస్తుందా? వలసలు వెనుకబాటుతనానికి నిదర్శనమా? దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో విదేశాల్లో చదువుకున్న, స్థిరపడిన అనేక మంది మేధావులు మాతృభూమిపై మమకారంతో అప్పట్లోనే భారతదేశానికి తిరిగి వచ్చారు. నాటి హోమి జహాంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్ వంటి దిగ్గజాలు ఇక్కడికి వచ్చి అణుశక్తి, అంతరిక్ష రంగాలకు పునాదులు వేశారు. నాటి ప్రభుత్వాలు కూడా వారి ఆలోచనలకు పూర్తి స్వేచ్ఛను, గౌరవాన్నిచ్చి ప్రోత్సహించాయి. అయితే ఆ తర్వాత దేశంలో పెరిగిన రెడ్ టోపిజం, మౌలిక వసతుల లేమి, రాజకీయ జోక్యం కారణంగా దేశంలో మేధో వలస భారీగా పెరిగింది. లక్షలాది మంది మేధావులు నాడు అమెరికా బాట పట్టారు. నేడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో లేదా గ్లోబల్ కంపెనీల్లో భారతీయుల హవా నడుస్తుందంటే దానికి కారణం వారి ప్రతిభతో పాటు అమెరికా కల్పించిన స్థిరమైన నాటి వాతావరణం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. దేశాభివృద్ధికి వలసల నివారణకు ముడిపెట్టడం సరైన సరూప్యత కాదనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం చైనాను తీసుకుంటే ఇది ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదిగిన దేశం. కానీ ఈ దేశం నుంచి కూడా అనేక దేశాలకు భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అమెరికాలో అయితే భారతీయుల కంటే చైనీయులే అధికంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా అనుకూలం, అవసరం అనేది ముఖ్యమని అర్థమవుతోంది.
దేశాభివృద్ధి వలసలను 100% నిరోధిస్తాయనడం హాస్యాస్పదమే. దేశం నుంచి వెళ్లిన వారి వల్ల కూడా మనకు ఆర్థికంగానూ మేలే జరుగుతుంది. విదేశీ కరెన్సీ దేశానికి వచ్చి పడటం ఇది మనకు సానుకూలాంశమే. ఏటా విదేశీ కరెన్సీ రూపంలో భారత్కు $100 బిలియన్ వచ్చి పడుతున్నాయి. ఎంత కాదన్నా స్వదేశం స్వదేశమే. అంతిమంగా మన గడ్డే మనకు ముఖ్యం. ఈ నేపథ్యం దేశానికి తిరిగి రండి అనే నినాదం భారత్లోనూ వినిపిస్తోంది. ఈ పిలుపు సరైనదేనా? అంతర్జాతీయంగా భారతీయులు కుదురుకునేందుకు మన రాయబార కార్యాలయాల చిత్తశుద్ధి సమర్థించగలిగినదేనా? తెలుసుకుందాం. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస అనేది ప్రపంచీకరణ ప్రాధాన్యం. అయితే మన దేశం నుంచి వలస వెళ్లే వారి కోసం యంత్రాంగాలు దృఢ చిత్తంతో సేవలు అందించాలి. దేశాల మధ్య సఖ్యత, సందిగ్ధత లేని చట్టాల స్పష్టత శాంతికి ఎంతగానో తోడ్పడతాయి. ఇందుకు ఎంబసీలు కట్టుబడి ఉండాలి. విదేశీ రాయబార కార్యాలయాలు ఆరోవేలు అవతారమెత్తకుండా ఉండాలంటే వ్యవస్థల నిరంతర పనితీరు బేషుగ్గా ఉండాలి. మన అంబాసిడర్లు మనోళ్ల రక్షణ కోసం నూతన ప్రతిపాదనలతో సదరు దేశాలపై నిరంతరం ఒత్తిడి తీసుకురావాలి. మనోళ్లపై దాడులు జరిగినప్పుడు ఖండించడంతో సమస్యకు అంతటితో చెక్ పెట్టేస్తున్నాయి మన వ్యవస్థలు. అలా కాకుండా ఇందుకు దారి తీసిన పరిణామాలపై ఉక్కుపాదం మోపాలి. ఇందుకోసం విదేశాంగ విధానాన్ని అపరిమితంగా చాకచక్యంగా వినియోగించుకోవాలి. విదేశాల్లో జాత్యహంకార దాడుల్లో మరణించిన, గాయపడిన దాడుల జాబితాలు లెక్కేసుకుంటూ పోవడాన్ని ఇక మానుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు వివిధ ఉద్యోగాల్లో, వివిధ స్థాయిల్లో సెటిల్ అయిపోయారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందే. అప్పుడే విదేశాల్లోని భారతీయులు ధీమాతో గర్వంగా తమ మనుగడ సాగించగలుగుతారు. స్వదేశమైన విదేశమైన మనోళ్ల రక్షణ, ప్రగతి పట్ల తీక్షణ దృష్టి సారించాల్సిన బాధ్యత మన పాలకులపై ఉంది. అలాగే భారత్ కూడా ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా వలసదారులకు ఆశ్రయమిస్తోంది. దేశీయంగా మరింత పటిష్టం కావాలంటే విదేశాల్లోని మన సంపన్నులు కూడా ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టాలనేది ఒక ప్రతిపాదన. ఏ దేశంలోనైనా లోకల్, నాన్ లోకల్ దాడులు చాలా ప్రమాదకరం. దీనికి అన్ని దేశాలు అడ్డుకట్ట వేయాల్సిందే. స్వదేశం రమ్మంటోంది, విదేశం పొమ్మంటోంది. అయినా భారతీయుల్లో ఫారిన్ మోజు తగ్గేవారిలో తగ్గుతుంది, పెరిగేవారిలో పెరిగిపోతుంది. దేన్ని బలవంత నిర్ణయాలతో అదుపు చేసే పరిస్థితి లేదు. ఇది పూర్తిగా అవసరం, సౌలభ్యం, ఆర్థిక అంశాలతో ముడిపడిన మ్యాటర్. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు వెళ్లే వారి సంఖ్యతో పాటు తిరిగి సొంత గడ్డకు వచ్చేవారు పెరిగిపోతున్నారు. ఇందుకు 1,00,000 కారణాలు. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చే వారి సంఖ్య గణనీయ స్థాయిలో ఉందని సర్వేలు చెప్తున్నాయి. నాటి మాదిరి ప్రతికూల సందర్భాల్లో కాలం వెళ్లదీయాల్సిన అవసరం లేదని మాత్రం మనోళ్లు ఇప్పటికైతే గుర్తించారు. ఇందుకు అనుగుణ వాతావరణం భారత్లో కళ్లకు కడుతోంది. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన RVR టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.